దాన్ని మనం చేసే యొక్క మందులు ఔషధాలు మనం వాడుతున్న వస్తువులు ఏమేమి ఉన్నాయి దాంట్లో అని సైంటిఫిక్గా దాన్ని చేసి చేస్తారు వాళ్ళు. దానికి నేను వాళ్ళ హెడ్తోనే మాట్లాడినా. వాళ్ళు మళ్ళీ నాకు స్పెషల్ క్లాస్ ఇచ్చినారు. పిల్లలకి సైంటిస్ట్తో మాట్లాడుతున్నాను. సైంటిస్ట్తో కూడా నేను క్లాస్ తీసుకున్నా. దానికి మా ఇద్దరికి కూడా బెస్ట్ స్పీకర్స్ అవార్డు ఇచ్చినారు. అలా ఉన్నామని చెప్పి మా క్లాస్ ఇప్పించాడు. ఆయన పిలిచాడు, నాకు ఇచ్చాడు. దీనికి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాను నేను. మీరు ఏదైనా మందు చేసినట్టుగా అయితే మందు తక్కువ అనుకోవద్దండి. దాన్ని టెస్టింగ్ పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో మన మందులో ఏమేమి ఉన్నది, దాంట్లో పనికొచ్చేటువంటి ఉండేది, పరికరాలు ఏంటంటే అనేసి అంతేగాని అంటే పనికొచ్చేటువంటి అట్లే అసుగంధాలు చేసినారు వాళ్ళు. పసుపు చేసినారు. అప్పుడు మాత్రం రగిలి వేసాడు. మీకు తెలుసురా పసుపు తీసుకొచ్చి నువ్వు అసుగంధం తీసుకొచ్చి మీకు అసుగంధం తెలుసు, దాన్ని ఎట్లా ప్రసాద్ చేయాలని మాకు తెలుసు. నువ్వు అసుగంధం తీసుకొచ్చి చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు. ఒకటి కవియూరిని మాట్లాడారు. ఇప్పుడు గుజరాత్ నుంచి అమూల్ కంపెనీ ఉన్నది కదా, ఆ హెడ్ కవియూరిను దాని కాంబినేషన్ అడిగాడు ఒక సైంటిస్ట్ని. ఆయన మంచి వాళ్ళు బాగానే చెప్తున్నారండి, నాకు తెలియకపోతాను. దానికి నేను వేసి చెప్పిన ఆయన కవియూరిని అంటే 1 year పోసి యూరిన్కు దానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుంది దానికి గోమూత్రం అని చెప్పి అంత నీచంగా మాట్లాడుతున్నాను. ఆడ మీటింగ్ పెట్టినది ఆయుర్వేదం మీద, పారంపర్య వైద్యం మీద, ట్రెడిషనల్ హీలర్స్ అంటే మనలాంటి వాళ్ళ మీద. దాని గురించి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అది. దాంట్లో అతను కవియూరిని మాట్లాడుతున్నాడు. అందరూ గమ్మని కూర్చోమన్నారు. చెప్తాను నాకు మనస్కరించరా వాడు ఎంత చూడదు. నాకేనా ఆ కవియూరిని చెప్తాను, ఎందుకు చెప్తాను. ఏ గోమాత్రం అని చెప్పడం మాత్రం నాన్న లేకపోతే నేర్చుకోండి. నేను సాంప్రదాయ వైద్యుల దగ్గర నేర్చుకోండి. ఇవన్నీ అశ్వగంధం కదా, అశ్వగంధాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసిన తర్వాత చూడండి రిజల్ట్స్ ఏమొస్తుందో చూస్తాను. అది చెక్కిన పచ్చి తీసుకొచ్చి నువ్వు దాన్ని ఎక్కడ పెట్టేస్తే ముడిసంతి తీసుకొచ్చేది ఏమన్నది చెప్తే ఏమున్నది అని చెప్పి గట్టి మాట్లాడాను. అప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయినాడు. మీరు ఊరు మాట్లాడాలి. మళ్ళీ మన పారంపర్య అస్సాం వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చి అభినందించినారు దాన్ని మాట. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు మందులు ఏదైనా తయారు చేసేటంటే కూడా మన మాదిరి మందులే ఆడ మనకంటే హీనంగా చేస్తాను. మనమే పద్ధతి ప్రకారం చేస్తున్నాం మందులు. నిజంగా చెప్తున్నాను నేను. మన వైద్యులందరూ కూడా నిజంగా అసలు చెప్తున్నాను, అసలు గర్వంగా చెప్తున్నాను. మన వాళ్ళు చాలా నిష్ఠగా నిజాయితీగా పద్ధతి ప్రకారము మన మందులు తయారు చేస్తున్నాం. కానీ మనం ప్రజెంట్ చేసేదానికి చెప్పుకోవడానికి చేత కాకుండా వీడిని ఒకరిని పెట్టుకుని గురి కాకుండా చెప్తే వేరే కాదు. దీనికి ఒక పద్ధతి ఉంది. మోడర్న్గా బయట దేశాల్లో పోవాలంటే దానికి అవసరం ఉంది. నేనేమో కేర్లెస్ కనుకున్నాను. ఎవరి సైంటిస్ట్ కూడా అది కూడా మాట్లాడేసాను. మీరేం సైంటిస్ట్ పోయాను ఎక్కడ క్లాసులో అర్థం దాన్ని పిలిచేసాను. నోట్ తెచ్చుకున్నాను. నేను మాట్లాడినా వాళ్ళ సైన్స్ అయితే మాట్లాడినా, మన వైద్యం మాట్లాడాల. ఇది మీకున్న నాలెడ్జ్ ముందు తెలుసుకోండి. అంటే మనం ఎప్పుడు ఏ మందు తీసుకుంటున్నా మీరు ఎవరైనా తయారు చేసే పేటెంట్ కావాలంటే రిజిస్ట్రేషన్ కావాలంటే మీ మందులు ఏమేమి తెలుసుకోవాలంటే పేపర్ తీసుకుంటుంది. ఇప్పుడు సార్ ఉంది ఆయన ఉంది ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే అశ్వగంధాలు వాళ్ళ రెడీ చేసి మళ్ళీ అశ్వగంధ గురించి చెప్పినప్పుడు నేను అంటే మళ్ళీ అతను వివరణ ఇచ్చినాడు. సార్ అశ్వగంధ గురించి ఇచ్చినారు వాళ్ళు, అన్ని బాగా ఎట్లా పని చేస్తాయని చెప్పినారు. దాంట్లో ఒక క్లాస్ మాత్రం ఒక పాయింట్లో పలానా పార్టికల్ అది ఉంది కాబట్టి అది ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఉంది. వాళ్ళు ఏం చేసినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ దేశంలో ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని దాన్ని పేపర్లో డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేయించుకున్నారు. అశ్వగంధాలో కూడా లోపం ఉంది, దాని వాడేదాన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఒక చిన్న పాయింట్ తీసి దాన్ని ఎక్స్పోజ్ చేసినారు. ఆ విధంగా మన ఇండియాలో ముందర భుజాన్ని వేసుకొని అశ్వగంధాలు ఇట్లా ఉండాలి అని డబ్బులు ఖర్చు పెట్టి చేసేది మననాడు ఎవడు లేడు మన దేశంలో. అందువల్ల ఈ విధంగా ఉంది పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాను.